అండ్ మీరు ఇప్పుడే చెప్పారు కూడా మనీ మేనిఫెస్టేషన్తో పాటు లవ్ మేనిఫెస్టేషన్. సో చాలా మంది అంటుంటారు లవ్ మేనిఫెస్టేషన్ కూడా ఉందంటారా? యాక్చువల్గా మనము మన లైఫ్లో అట్రాక్ట్ చేసుకున్న వాళ్ళందరినీ మన వైబ్రేషన్ వల్లనే. ఈ లైఫ్లో ఇప్పుడు మనం రిలేషన్షిప్ని ఇలా చూస్తున్నామంటే దానికి కారణం మీరనే ఫస్ట్ మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఎప్పుడైతే తీసుకుంటామో దెన్ యూ కెన్ హీల్ దట్. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్యాటర్న్స్ మన రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ చూసేది ఏంటంటే మన అమ్మ నాన్నల నుంచి. అవును. దిస్ ఈజ్ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే సైకాలజిస్ట్. హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిపిటేషన్ కంపల్షన్ థియరీ అంటారు. అంటే ఒకసారి ఒక నెగిటివ్ ట్రామా మన చిన్న వయసులో జరిగిందనుకోండి, ఆ ట్రామాని మనము అదే ఎక్స్పీరియన్స్ని లైఫ్లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేటట్టు మనమే చేసుకుంటాం తెలియకుండానే. ఓకే. సో దానికి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాం. సో ఆ ప్యాటర్న్ని మార్చడమే వీ నీడ్ టు చేంజ్. సో పేరెంట్స్ చాలామంది ఇప్పుడు అమ్మ చాలా డామినేటింగ్గా ఉన్న ఫ్యామిలీ, దే మే థింక్ లైక్ ఉమెన్ డామినేటింగ్గా ఉండొద్దు అనుకుంటారు. బట్ దే ల్యాండ్ అప్ హ్యావింగ్ అ పర్సన్ హూ ఇస్ డామినేటింగ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ బాస్ నుంచి డామినేషన్ రావచ్చు, వాళ్ళకి అలాంటి డామినేషన్ లైఫ్లో వేరే వాళ్ళ నుంచి మేనిఫెస్ట్ చేస్తారు. ఓకే. ఓకే. సో యూ నీడ్ టు హీల్ ఆల్ దోస్ పాస్ట్ ట్రోమాస్. అంటే ఏంటి, ఈవెన్ ఇంక్లూడింగ్ పేరెంట్స్ కూడా హీలింగ్ చేసుకోవాలి. సో ద బెస్ట్ హీలింగ్ టెక్నిక్ వాట్ వీ టీచ్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఈస్ హోపోనోపోనో.